భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా నిలిపేందుకు యువత కృషి చేయాలని మంత్రి పార్థసారథి అన్నారు. ఏలూరు జిల్లా నూజివీడు సబ్ కలెక్టర్ ఆఫీసులో నిర్వహించిన గణతంత్ర దినోత్సవంలో పాల్గొన్న మంత్రి పార్థసారథి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఎందరో నాయకులు ప్రజల ప్రాణార్పణతో దేశానికి స్వాతంత్రం లభించిందన్న మంత్రి పార్థసారథి రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందన్నారు. పోటీ ప్రపంచంలో యువత సమయాన్ని వృధా చేసుకోకుండా ప్రణాళికబద్ధంగా ముందుకు సాగాలని సూచించారు. దేశాన్ని ఏ విధంగా అయితే నిర్మాణం చేసుకోవాలని ఆకాంక్షిస్తారో, మీ భవిష్యత్తు కోసం, మీ కుటుంబాల భవిష్యత్తు కోసం ఎటువంటి ఆశల్ని మీరు ఆశిస్తారో అవి సాధించాలంటే మీరందరూ కూడా క్రమశిక్షణతో, నిజాయితీతో, దేశభక్తితో మీరందరూ కూడా ఆలోచన చేసి పని చేయాలని చెప్పేసి మనం చేస్తామని. కులం, మతం ఇవన్నీ మనం గౌరవించుకున్నా కూడా వీటన్నిటికీ మించి మన లక్ష్యం మనం భారతీయులం అనే భావాన్ని మనందరం కూడా పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను మనం చేస్తాను. మరి మీ ప్రభుత్వం, మీ అందరి ఆశీర్వాదంతో ఏర్పాటైన ఈ కూటమి ప్రభుత్వం మీ భవిష్యత్తు కోసం, ప్రత్యేకంగా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అనేక ఆలోచనలు, అనేక ప్రణాళికలు చేస్తూ ఉంది. ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య లక్ష్యం మన రాబోయే తరానికి ఒక మంచి పునాది ఏర్పాటు చేయాలి. మన పిల్లలు చదువుకుంటున్నారు, చదువుకున్న తర్వాత ఏమిటి వారి భవిష్యత్తు అనేది ఆలోచించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ఆ బాధ్యతని ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో స్వీకరించిందని చెప్పేసి నేను అందరికీ మనం చేస్తాను. ఎందుకంటే ఈ దేశం ప్రపంచంలో అగ్రగామిగా అవ్వాలంటే మీరందరూ కూడా బలంగా ఉండాల్సిన అవసరం ఉంది. మీ అందరికీ కూడా ఒక ఉపాధి, ఒక ఉద్యోగం, మరి ఇవన్నీ కూడా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అందుకే ఈరోజు Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel